పవర్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశారా అనే వాళ్ళకి ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఆగస్టు 2024లో 13,326 గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి 4,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. నువ్వు ఎక్కావా? పల్లె పండుగ పంచాయత్ వారోత్సవాలు అనే పేరుతో రూరల్ ఏరియాస్ లో 30,000 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశాడు. ఇదేనా నువ్వు చేసావా? మన ఊరు మాటమంతి అనే ప్రోగ్రామ్ ను లాంచ్ చేసి రాజ్వల్సా అనే విలేజ్ లో లోకల్ డెవలప్మెంట్ కోసం 15 crores శాంక్షన్ చేశాడు. అండ్ ఆటో డ్రైవర్స్ కోసం ఆటో డ్రైవర్ సేవలో అనే స్కీమ్ తో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున 2.9 లక్షల ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ప్రకాశం జిల్లాలో 578 నివాస ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ అందించడం కోసం 1,290 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఇలా గవర్నమెంట్ స్కీమ్ల పేరుతో ఎన్నో చేశారు. ఇక పర్సనల్ అంటారా? ఆయన శాలరీనే పనిచేస్తున్నాడు కదా, ఇంకేం చెప్పాలి. ఎక్కడైనా పవర్ లో ఉన్న రాజకీయ నాయకుడికి అప్పులు ఉండడం చూసారా? ఆయనకు బయట 65 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఏం చేశారో అని క్వశ్చన్ చేసే ముందు నీ లైఫ్ లో నువ్వేం సాధించావో చూసుకో. ఒక మనిషిలో తప్పులు తీయాలంటే ముందు మనం మనిషి ఉండొద్దు. ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కడో దగ్గర తెలుసో తెలియకో తప్పులు చేసే ఉంటాడు. సో పవన్ కళ్యాణ్ జనాలకు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు చేసి వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయి. అంతవరకు ఆయన గురించి మాట్లాడే అధికారం, హక్కు నీకు అండ్ నాకు ఇద్దరికి.